దుక్కులు నాదంటున్నది కోటలు కోసే పొరవని ఈ పంటలు నాదంటున్నవి ఆగదు 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 ఆకలి పోరు ఆగదు అని ఓరి సేవడిగిన ఈ నీళ్లు దాపరైతేడాని పత్తి సేవడిగిన ఈ నెత్తురు చల్లరైతేడాని ఓరి సేవడిగిన ఈ నీళ్లు దాపరైతేడాని పత్తి సేవడిగిన ఈ నెత్తురు చల్లరైతేడాని ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయో ఎందుకో ఏమోగాని ఇలాంటి పాటలు విని ఆ మహానుభావాన్ని ఆ దేవుణ్ణి నా సినిమాలకు రాసే అవకాశం ఇవ్వాలని కోరితే ఒక్క పాట కాదు, ఒక సినిమాకి 4 పాటలు ఇచ్చాడు. అంతేకాదు ఆయన పాడే పాటలకి ఆయనే యాక్ట్ చేసేవాడు జైబోలో తెలంగాణ లాంటి చిత్రంలో. కానీ నాకు గాత్రదానం కూడా చేశాడు. సన్నని జన్మ కూరల్లో దాన్ని ఆపేటి మనగాడు ఎవరన్నా, సన్నని జన్మ కూరల్లో దాన్ని ఆపేటి మనగాడు ఎవరన్నా ఇలాంటి పాటనిచ్చాడు. అంతేకాదు చాలా గొప్ప గొప్ప పాటలు ఈ చిత్రానికి ప్రజాకవులు అనేటువంటి ఆయన ఒక్కడే 7 పాటలు కాదు 700 పాటలు రాయగలుగుతాడు. సత్య మిగతా కళాకారులతో కూడా రాయించమని ఆయనకి ఇష్టమైన గోరి టెంకన్న గారితో పాట రాయించాడు. సుబ్బాల అశోక్ తేజ గారితో 2 పాటలు రాయించాడు. చిత్రం అంతా మామూలు సినిమా లాగా కాకుండా గద్దరన్న బ్రాండ్ కనపడుతుంది. ఆ లెజెండరీ అయినటువంటి ఆ మహానుభావుడు సాహిత్యం ప్రతి సీన్లో ప్రతి డైలాగులో కనపడుతుంది. ఆ సినిమాని కళాఖండంగా చిత్రీకరించి ఆ మహానుభావుడు చూడకుండా వెళ్ళిపోయినందుకు దేవుడు మాకేసిన శిక్షగా భావిస్తున్నాం. ఎన్నోసార్లు సీన్లు చూపించాను, ఇలా వద్దు మొక్కలు మొక్కలుగా వద్దు, సినిమా అంతా కుటుంబంతో ఇదే ప్రసాద్ ల్యాబ్లో చూద్దామని మాట తీసుకున్నాడు నా దగ్గర. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా దేవుడు తీసుకెళ్ళాడు. అయినా కానీ ఆయన ప్రతిరూపం, ఆయన రక్తం, ఆయన వారసురాలు ఝాన్సీ లక్ష్మీబాయి లాగా సమ్మక్క సారక్కలాగా మా చెల్లెమ్మని మాకిచ్చాడు, మా వెన్నులమ్మని మాకిచ్చాడు. మీలో చూసుకుంటాం తల్లి, మా గద్దరని మీలో చూసుకుంటాం తల్లి. మీరున్నారు, అదే ధైర్యం తల్లి. ఇంకా గద్దరన్నకి అంత కలుస్తున్నాయనుకుంటే అన్న చనిపోయిన రోజు బావ గాని అమ్మాయి గాని ఒక చుక్క కన్నీరు రాల్చలే. ప్రజల కోసం మహానుభావుడు చనిపోయాడు, శరీరాన్ని వదిలిపెట్టాడు. మనం ఎందుకు ఏడవాలి? ఇన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా గద్దరన్నకు నివాళులు అర్పిస్తుంటే అంతకంటే ఆయన సాధించలేని ఇంకేముందనుకున్నారు. కానీ మొన్న రాత్రి నేను ఒక పాట చూపిస్తే చెల్లమ్మ తట్టుకోలేక ఏకి ఏడ్చింది. అన్న నా వల్ల కాదన్నా అన్నది. అలాంటి పాటలు ఇచ్చిన మహానుభావుడు ఆయన వారసురాల్ని ఒప్పచెప్పినందుకు ఆ మహా తల్లి అత్యధిక మెజార్టీతో గెలిచి రాబోయే గవర్నమెంట్ మంత్రివర్గంలోని భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని ఏలాలని మీ అందరి సమక్షంలో ఆ గద్దరన్న ఆత్మని ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా ఆయన ఆశయం నెరవేరుస్తుంది. ఎన్నోసార్లు అన్నాడు, మీ చెల్లెమ్మని మీకు గిఫ్ట్ గా ఇస్తున్నాను రా అని. అన్నట్టే ఆ గుండె ఇనప గుండె లేడీ ఉమెన్ చెల్లెమ్మ వచ్చింది. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తుంది. ఒక్క తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాదమ్మా నువ్వు. ఆంధ్రప్రదేశ్ స్టీల్ ప్లాంట్ రాయలసీమ సమస్యల మీద కూడా ఉద్యమించాలి. ఏ పార్టీలో ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా సరే గద్దరన్నలాగా అందరినీ దగ్గర తీర్చుకోవాలి. పేద ప్రజలకి సమస్యల కోసం పోరాడాలని మీ అందరి సమక్షంలో చెల్లమ్మని అడుగుతూ, ప్రియమైన అన్నలారా అక్కలారా ప్రింట్ అండ్ ప్రెస్ మీడియా అందరికీ గద్దరన్న కుటుంబం తరఫున మీ చెల్లె వెన్నెలమ్మ తరఫున వందనాలు. ఈ మూవీ చాలా హిస్టారికల్ మూవీ. ఎందుకంటే కోవిడ్ తర్వాత నాన్న బాధపడలేదు, భయపడలేదు. ఎందుకంటే తన కూడా కోవిడ్ వచ్చిపోయింది, అది చాలామంది తెలీదు. ఆ టైంలో కోవిడ్ వచ్చిన టైంలో ప్రపంచమంతా భయపడుతున్న సమయంలో ఆయన ప్రపంచానికి ధైర్యం ఇవ్వడానికి పాట రూపంలో ప్రెస్ దగ్గర పోయి ప్రెస్ మీడియా ముందు
ఆ పాట రూపంలో ప్రజలకు ధైర్యం ఇచ్చాడు. సెకండ్ ఫేజ్ వచ్చిన తర్వాత మేము భయపడ్డాము, వద్దు నాన్న మళ్ళీ బయటికి వెళ్ళొద్దు అంటే, ఎప్పుడైతే సెకండ్ ఫేజ్ ఎండ్ కాకముందు నుంచే నాన్న ప్రజల మధ్యలోకి వెళ్ళిపోయాడు. ఆ టైం నుంచే ఈ మూవీ కూడా చాలా దూరం కార్లో ప్రయాణం చేసి వెళ్ళి వస్తుంటే మేము అన్నాం చాలా దూరం వెళ్తున్నారు నాన్న, టైర్డ్ అయిపోతారు. 1000 కిలోమీటర్లు అంటే అది 1000 కిలోమీటర్లు అది ఒకటే కాదు, మధ్యలో ఇంకొక రౌండ్ అప్ అయి ఒక 2-3 డేస్ తర్వాత వచ్చేవాడు. అప్పుడు అనేవాడు అనమాట, ప్రజల మధ్యలో ఉన్నాను నేను, ప్రజల కోసం పని చేస్తున్నాను, ప్రజల కోసమే నా జీవితం, వాళ్ళ కోసం బుల్లెట్లు తీసుకున్నాను, వాళ్ళ కోసము 2వ జీవితం బతుకుతున్నాను, ఎంత కష్టమైనా భరిస్తాను, నేను పోయే లోపట ఏదైనా ఆయుధం ఇచ్చిపోవాలన్నాడు. అప్పుడు అర్థం కాలేదు ఏంట ఆయుధం ఏంటని. తర్వాత అన్నట్టు నాన్న చనిపోయాడు, నాన్న లేడు, ఆయన పాట మూగపోయింది, అది లేదు అంటే నేను ఆ మొదటి రోజు తట్టుకోలేకపోతున్నాను. నేను అనుకుంటున్నానంటే, నేను నా గట్టిగా నమ్ముతున్నానంటే ఆయన ఉన్నాడు, ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఎవరైతే ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోతున్నారో, ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోతున్నారో వాళ్ళ గుండెల్లో లబ్ డబ్ అని కొట్టుకుంటున్నాడు. ఇందాక సత్యాన మాట్లాడుతుంటే ఆయన గుండె చప్పుడు వినిపిస్తుంది నాకు, అక్కడ గుండె చప్పుడులో గద్దరనే కనిపిస్తున్నాడు. గద్దరన్న అంటే తెలంగాణ ప్రాంతానికే కట్టుబడిన మనిషి కాదు. గద్దరన్న ఆంధ్ర, మొత్తం యావత్ భారతదేశం, మొత్తం ప్రపంచానికి కావలసిన వ్యక్తి ఆయన. ఆయన పాటతో, మాటతో, ఆటతో, ఆయన వ్యక్తిత్వంతో చివరి వారికి ఒక సిద్ధాంతాన్ని కట్టుబడిన వ్యక్తిగా ప్రపంచాన్ని మార్చిన మనిషి అని నేను అనుకుంటున్నాను. ఆయన పాట త్రూ ఒక పాట, ఒక మాట మన గుండెని కదిలించి మన భావాలను వ్యక్తపరుస్తుంది చూడు, అదే నిజమైన పాట అని అనుకుంటున్నాను. అందుకే ప్రతి ఒక్కళ్ళ గుండెని కదిలించిండు. ఆయన వీడియోస్ చూస్తే చివరి కాలంలో అన్నాడు, మీ గుండెల్ని కదిలించండి, మీ ఆత్మలు లేపండి, అందరూ ఒక్కటిగా అండి, ఆత్మలు గుండెలు అన్నీ ఒక్కటైతే ఈ ప్రపంచాన్ని మారుస్తా అన్నాడు. అందుకే నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను, గద్దరన్న చనిపోలేదు. ఆయన గుండె ప్రతి ఒక్క గుండెలో కొట్టుకుంటుంది. ఎక్కడైతే తిరుగుబాటు ఉందో అక్కడ గద్దరన్న ఉన్నాడు, ఎక్కడైతే సమాజ సేవ ఉందో అక్కడ గద్దరన్న ఉన్నాడు, ఎక్కడైతే అణిచివేతుందో అక్కడ తిరుగుబాటు గానంగా గద్దరన్న ఉన్నాడు. అందుకే ఈ పాట, ఈ మూవీ ఒక చాలా చాలా హిస్టారికల్ మూవీ. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ వ్యతిరేకంగా వచ్చిన మూవీ చాలా సైలెంట్గా వచ్చింది. అసలుకి చాలా సీరియస్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈ మూవీ చాలా సైలెంట్గా ఫామ్ అవుతూ వచ్చింది. కానీ ఆ మూవీ రిలీజ్ కాకముందే అక్కడ ప్రైవేటీకరణ ఆగిపోయింది. సో దానికి గద్దరన్న, తర్వాత సత్యాన్న, వెనకాల సపోర్ట్ చేసిన టీం అందరికీ కృతజ్ఞతలు. అన్న ఒక చిన్న పాట పాడతా, తర్వాత మనం ట్రైలర్ లాంచ్ చేద్దాం. ఈ పాట చాలా చాలా బ్యూటిఫుల్ పాట. ఈ పాట విన్న ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు. తెలంగాణలో, ఆంధ్రాలో మన సింగర్స్ పాడినారు, మన తెలంగాణ సింగర్స్ పాడినారు. ఆ పాట విన్న మొదటి రోజు నుంచి నా పాట ఉల్టా రాస్తా ఉన్నాం, అంటే జస్ట్ రైటింగ్ ఆపోజిట్. అది మీకోసం పాడుతున్నా, మన కోసం పాడుతున్నా. కూలిపోలేదు నీ పాటల శిఖరం, రాలిపోలేదు నీ పేదల రాగం, కూలిపోలేదు నీ పాటల శిఖరం, రాలిపోలేదు నీ పేదల రాగం, నీ గొంతై పాడుతున్నాం పోరు పాటనై, నీ గొంతై పాడుతున్నాం పోరు పాటనై, పయనమై వస్తున్నాం ప్రజాసేవకై, పయనమై వస్తున్నాం ప్రజాసేవకై. జోహారు గద్దరన్న, జోహారులు నీకు, పోరాట బాట దారిలో అడుగులైనము. జోహారు గద్దరన్న, జోహారులు నీకు, పోరాట బాట దారిలో అడుగులైనము. జోహార్ గద్దరన్న. ఆయన పాటలు, ఆయన మాటలు నేను కాదండి, ప్రతి ఒక్కరు అన్నలాంటి వాళ్ళు, పెద్దలు, కళాకారులు,
తర్వాత ఉద్యోగులు, స్టూడెంట్స్, విద్యార్థులు, ఇంట్లో ఉన్న తల్లులు, అక్కలు ఆయన పాటని తీసుకొని ముందుకు పోతున్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అన్న. ట్రైలర్ రాజు నాకుండే అత్యంత తక్కువ సన్నిహితంగా ఉండే ముఖ్య మిత్రుల్లో ముఖ్యుడు, అత్యంత ఆప్తుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం చేయక ముందు నుంచి కూడా ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తూ ఈ రోజు వరకు కూడా అదే స్నేహాన్ని కొనసాగించుకుంటూ ముందుకు ప్రయాణం చేస్తున్నాం. ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం తనకు ఆనవాయితీ. మాకు ఎన్ని పనులున్నా కానీ అన్ని పక్కన పెట్టి అన్నను వచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఆయన చేసే మంచి కార్యక్రమాల్లో మేము పాల్పంచుకోవడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తుంటాను ఎప్పుడు నేను. అలాగే మా ఇద్దరు ఎంత సన్నిహితంగా ఉంటామో టైగర్ జిందా హై సినిమాలో సల్మాన్ ఖాన్ వచ్చినట్టు మా జీవితంలో కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు అకస్మాత్తుగా అలా వచ్చి మమ్మల్ని ఎప్పుడు వెన్నంటూ ఉండి మమ్మల్ని రక్షకుల్లాగా కాపాడే సారకన్నా అన్నని ఒక ట్రబుల్ షూటర్, అంత మంచి స్నేహితుడు. రెగ్యులర్ కాలం 365 రోజులు సమస్య వచ్చిందనగానే అలా టేకాఫ్ అయ్యి ల్యాండింగ్ అయిపోతాడు. అంత మంచి మనసు స్నేహానికి గెలిపించే వ్యక్తి. అలాగే ధర్మశ్రీ అన్న, శాసనసభ్యులు, విప్పు అన్న, రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉన్న ఇంకా పెద్ద స్థాయిలోకి వెళ్ళగలిగే మంచి దేవుడి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులున్న వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులున్న వ్యక్తి, కల్మషం లేని వ్యక్తి, బోలా శంకర్ లాంటి వ్యక్తి, నాకు మంచి మిత్రులు. నేను అత్యంతంగా ఇష్టపడే ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేల్లో ముఖ్యుడు అన్న. ఎప్పుడు కనబడినా కానీ మన బిడ్డ పెళ్లికి కూడా 3-4 సార్లు ఫోన్ చేసి నాకేదన్నా రావాలని ప్రతి ఒక్కరిని కూడా అదే ఆప్యాయత, అదే మంచితనంతో ఉండే మంచి స్వభావం ఉన్న వ్యక్తి. మళ్ళీ రేపు ఎలక్షన్స్ లో కూడా మంచి ఘన విజయం సాధించి ఇంకా అత్యున్నతమైన స్థానంలో ఉండబోతున్నాడని చెప్పి ఈ సభాముఖంగా కూడా నేను తెలియజేస్తున్నాను. సత్తన్నని ఆస్వాదించడానికి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే మేము 92లో నేను పాలిటికల్ ప్రకాశం జిల్లా ఖమ్మంలో చదువుతున్నప్పుడు అర్ధరాత్రి కూడా 12 గంటలకు గద్దరన్న వస్తున్నాడు ఖమ్మానికి అంటే నిద్రపోకుండా ఆయన అంబాసిడర్ ఎప్పుడు వస్తుందా తెల్ల అంబాసిడర్ అని ఎదురు చూస్తూ ఒక 10 గంటల తెల్లవారుజారు 3ంటికి వచ్చాడు ఆయన. అట్లానే రోడ్ల మీద కూర్చుని పోయేవాళ్ళం. అంత ఫెనటిక్ గా ఉండేవాళ్ళం గద్దరన్న అంటే. ఆయనతో ఒక సందర్భంలో సత్తన్న దయ వలన కలవటం ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ రోజు గుర్తు చేసుకుంటున్నా. ఫిల్మ్ ఛాంబర్లో లాస్ట్ ఫంక్షన్లో చాలాసేపు ఆయనతో గడిపాను. ఎంతో మధురానుభూతి అది. అలాంటి గద్దరన్న కుమార్తె అయిన వెన్నెలక్క ఈరోజు రావటం, దీంట్లో ఈరోజు తను ఎంత బిజీగా ఉన్నా తన తండ్రి కొనసాగించిన ఆశయాల్ని పునికి పుచ్చుకొని కొంత భాగం అయినా సరే ప్రజల్లో తీసుకెళ్లాలనే మంచి ఆలోచన సత్యారెడ్డి చేసే ఈ ఉక్కు సత్యాగ్రహం అనే సినిమా ఈ ఒక దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్లే క్రమంలో తను కూడా వచ్చి తను నిలబడాలి అనే ఒక మంచి ఆలోచన ఉందని చూసారా ఈ రోజుల్లో. హ్యాట్స్ ఆఫ్ టు వెనలక్క. ఎందుకంటే తండ్రి ఆ యొక్క భావజాలం ఇంకా పునికి పుచ్చుకొని మీరు ఈ రోజు ఆయన యొక్క నరవాడిన ఈ విప్లవ గీతాలు ప్రజల్ని చైతన్యపరచే అంశాల్లో మీరు ఈ రోజు ముందుండి నడిపిస్తున్నారనే దానికి మనస్ఫూర్తిగా నేను దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే వేదించిన అన్నలందరూ కూడా పెద్దలందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్నిటికీ మించి ఝాన్సీ గారు మన ఉత్తరాంధ్ర అమ్మాయి చాలా మంచి ఒక డిసిప్లిన్ గల మంచి డాన్సరు. చాలా తక్కువ సమయంలో సౌత్ ఇండియాలోనే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకొని ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి కష్టపడి పైకి వచ్చి ఆయన గురువు గారు ఉన్నారు, ఆయన పేరు రమేష్ మాస్టర్ గారు. నేను వేదిక మీద కూడా చెప్పదలుచుకున్నా, తను ఎప్పుడూ వదలకుండా తన గురువుని ఎప్పుడు కూడా సమానంగా తనకంటే ఎక్కువ గౌరవంగా ప్రవేశం చేసుకుంటా ఉండేది. నేను నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్లో చూశాను. మీ ఇద్దరు కాంబినేషను అద్భుతం, మా అద్భుతం. మీకు భగవంతుడు మరింత శక్తినిచ్చి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీ రంగంలో ఇంకా చాలా మంచి అచీవ్మెంట్స్ పొందాలి. సత్తన లాంటి సినిమాలో కూడా మీరు పార్టిసిపేట్ చేయటం, లోకల్ ఎంపీ గారు, మీరందరూ ఆ ఉత్తరాంధ్రలో ఉన్న మన ధర్మశ్రీ అన్న, మీరందరూ కూడా నిలబడి ఈయన చేసే ఒక మంచి కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉండి మీ వంతు శక్తి వంచన లేకుండా కూడా మీరు కూడా సమాజ శ్రేయస్ కోసం పాటుపడి ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించడం కూడా ఎంతో మంచి సువర్ణ అవకాశం. కీప్ ఇట్ అప్ అండి, ఆల్ ద బెస్ట్ మీకు. అట్లాగే కరెక్ట్ తెలుసు
దానికి తర్వాత మాట్లాడదాం, చెప్తాను అది కూడా. అసలు మీకు ఈ ధమాకాల పాట రావడానికి కారణం కూడా వేరే ఉన్నాయి, అది కూడా చెప్తాను. అది ఈ వేది కాదు కదా అని ఆగా. అట్లాగే ఇంకొకసారి అవకాశం ఇచ్చిన సత్యారెడ్డికి ఆయన నిండి నూరేలు అష్టైశ్వర్య ఆయుధ ఆరోగ్యాలతో కలియుగ ప్రత్యక్ష దేవ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉక్కు సత్యాగ్రహం ఇలాంటి మంచి సినిమాని మరిన్ని నిర్మించి సమాజానికి మరింత ఉపయోగపడే సినిమాలు మరొకసారి తీయాలని, ఆ నారాయణమూర్తి గారి యొక్క రిజంబలెన్స్, ఆ క్లోజప్స్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చేశారు. సాంగ్స్ అయితే సింగర్స్ మాత్రం అల్టిమేట్ గూస్ బంప్స్ వచ్చే సాంగ్స్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా సలసల సాగే పాట ఇలా ధర్మస్థ అని చెప్పాడు, అసలు కూర్చోలేడు ఎవడు థియేటర్లో, అంత అద్భుతంగా తను ఇన్వాల్వ్ అయి చేసుకున్నాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నా మిత్రుడు సోదరులు నక్కిన త్రినాథరావు గారు, ఉత్తరాంధ్ర వాస్తవ్యుడు, ఈజ్ ఎ బ్లాక్ బస్టర్ డైరెక్టర్. ఇనామినస్ ఇంతవరకు తీసిన 5 సినిమాలు మంచి హిట్స్ సాధించి ఇండస్ట్రీలో టాప్ 5 డైరెక్టర్లుగా కొనసాగుతూ తను ఎంతో బిజీగా ఉన్నా కానీ సత్తనతో ఉన్న స్నేహంతో ఈ రోజు వచ్చి తన సినిమాని ఆశీర్వదించడానికి వచ్చినందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీడియా పత్రికలకు ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. దాసరి కిరణ్ కుమార్ గారి గురించి చెప్పాలంటే చిన్న వయసులోనే టీటీడీ బోర్డు మెంబరే చేశారు, పాలక మండలిలో ఉన్నాడు, అంతకంటే చెప్పడానికి ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి బయోగ్రఫీ వ్యూహం పార్ట్ 2 అయిన శపథం కూడా ఆయనే త్వరలో రిలీజ్ కూడా సిద్ధం చేశాడు ఆర్జీవి గారితో. అంతకంటే ఏం లేవు మాటలు. అన్నిటికీ మించి నాకున్న అతి తక్కువ మంది ప్రాణమిత్రుల్లో రాజీవ్ అన్నతో పాటు కిరణ్ అన్న కూడా ఒకడని తెలియజేస్తూ, ఉత్తరాంధ్ర అన్నారు ఏందన్నా అంటున్నాడు త్రినాథ్ అన్న. ఇలా దేశ రాజకీయాలన్నీ కూడా ఉత్తరాంధ్ర చుట్టే తిరుగుతున్నాయి. ఒక దేశానికి సమానమైన సిరి సంపదలున్న పట్టణం విశాఖపట్నం. అందుకే ఆ పట్టణం గురించి, ఉత్తరాంధ్ర వెనకబాటుతనం గురించి సినిమాలో కూడా చర్చించాం, గద్దరన్న పాటల్లో కూడా పెట్టాం. మీరంటే చాలా ఇష్టం అన్న. ఈ సినిమాకి చీఫ్ కో డైరెక్టర్ గా చేసినటువంటి పవన్ రామ్ ని మీ దగ్గర పెట్టామంటే మీరంటే ఎంత ఇష్టమో తెలుసుకోవచ్చు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన రంగనాథు, శ్రవణ్కి అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా అభిమాన దర్శకుడు, మిత్రుడు, ప్రాణ స్నేహితుడైనటి నక్కిన త్రినాథ్ అన్న గారిని ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా మా కిరణ్ గారు మొత్తం అందరి గురించి చెప్పేశారు. మళ్ళీ నేను మొదలెడితే లంచ్ అవర్ అయిపోయి డిన్నర్కి రెడీ అయిపోవాలి. అందుకే అందరికీ ఒకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. అండ్ అంటే నేను కామెడీ డైరెక్టర్ని, ఇది విప్లవ సినిమా, ఉద్యమ సినిమా, అంటే నాకు కంప్లీట్ ఆపోజిట్ డైరెక్టర్ నేను దీనికి. ఇప్పుడు నేను ఎక్కువగా ఉద్యమాలు చాలా రకాలు ఉంటాయి, దానిలో నేను సాంస్కృతిక ఉద్యమాన్ని ఎక్కువగా ఇష్టపడతాను. ఎందుకంటే ఏ హింస కానీ ఏమీ ఉండదు, వైలెన్స్ గీవెన్స్ ఏమి ఉండదు. ఓన్లీ ఒక పాటతో ఉద్యమం యొక్క ఏంటి లెవెల్ని తీసుకొస్తుంది ఒక పాట. అంటే ఆయుధం కన్నా పెద్దైనది పాట అని నేను నమ్ముతాను. ఎందుకంటే నేను గద్దరన్న పాటలు వింటుంటే మనకు తెలియకుండానే టాప్ టు బాటం మొత్తం రైతులతో ఉంటాయి. అంటే ఒక పాట ఒక ఉద్యమానికి నాంది అవుతుంది, అలాగే ఒక పాట ఒక ఉద్యమ విజయానికి పునాది అవుతుంది అన్న దాన్ని నమ్మే వాళ్ళలో నేను కూడా ఒకటినే. సో కాబట్టి ఇలాంటి ఉద్యమ సినిమాలు కానీ విప్లవ సినిమాలు కానీ వచ్చేటప్పుడు అంటే మనకు తెలియకుండానే మన బాడీలో ఒక వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఈరోజు ఈ పాటలను వింటుంటే మళ్ళా ఆ వైబ్రేషన్ అనేది నాకు స్టార్ట్ అయింది. ఆ పాటలు వింటున్నంతసేపు కూడా మన తెలియకుండానే మన లెగ్ ఒక మూమెంట్ని, మన చెయ్యి ఒక మూమెంట్ని ఇస్తుంటుంది. అంత పవర్ ఉంటుంది ఈ విప్లవ పాటలు, ఉద్యమ పాటలు. అంతకు నుంచి ప్రతి పాటలో కానీ మాటలో కానీ ఇక్కడ ఉన్న మనుషుల్లో కానీ ఉత్తరాంధ్ర అంటుంటే ఉత్తరాంధ్ర పూర్తిగా నాకు ఇంకొక వైబ్రేషన్ స్టార్ట్ అయింది. అండ్ ఈ సినిమా సమయంలో కూడా మా విశాఖపట్నం వాస్తవ్యులు, మా విశాఖపట్నం సముద్రం, మా విశాఖపట్నం లొకేషన్స్ కనబడుతుంటే ఏదో మా ఊరు పండుగ అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్, అంటే
ఇందాక సత్యాగ్రహం అని చెప్పారు, ఉక్కు సత్యాగ్రహం అనే పేరు భద్రన్న ఇచ్చారండి. నిజంగా అది చాలా పవర్ఫుల్ టైటిల్ అన్న, అది మామూలు టైటిల్ కాదు. ఎందుకంటే ఉక్కు సత్యాగ్రహం ఎంత పవర్ఫుల్ సత్యాగ్రహం, ఉక్కు సత్యాగ్రహం కూడా అంతే పవర్ఫుల్. కాబట్టి ఈరోజు అక్కడ మా విశాఖ ఉక్కు కార్మికులు చేస్తున్న ఆ సమ్మె కార్యక్రమం కానీ ఏదైనా సరే ఈరోజు విజయవంతంగా సాగుతుంది. సో దీనికి పొలిటికల్ లీడర్స్ కానీ పార్టీలు కానీ అన్ని కూడా పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడల్లా చూస్తూ ఉంటా, అక్కడ ఎప్పుడు ఎవరో ఒక నాయకుడు కానీ ఎవరో ఒకరు అక్కడ సపోర్టివ్ గా స్టేజ్ మీద కూర్చుంటూనే కనిపిస్తూ ఉంటారు. సో కాబట్టి దానికి తనంటూ సహాయంగా ఒక సినిమా రూపంలో సపోర్ట్ చేసినటువంటి సత్యారెడ్డి గారికి ఎప్పుడూ కూడా విశాఖపట్నం వాసిగా మా ఉత్తరాంధ్ర ప్రాంతం తరఫున మేము ఎప్పుడూ రుణపడే ఉంటాం. సో సత్యారెడ్డి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు మీ బర్త్డే కూడా, సో జన్మదిన శుభాకాంక్షలు కూడా మీకు. అండ్ యాక్చువల్గా అయితే మా సత్యారెడ్డి పక్కన ఉంటే మేము ఎలా ఫీల్ అవుతుందంటే ఒక ఉక్కు రాక్ పక్కన ఉన్నట్టే మేము ఫీల్ అవుతాం. అంత శక్తివంతంగా ఫీల్ అవుతుంటాం. ఎప్పుడు కూడా ఆ సత్యారెడ్డి పరిచయం అయినప్పటి నుంచి కూడా అంత ఎక్కువగా ఫీల్ అవుతుంటాం. అలాగే ఈరోజు స్టేజ్ మీద కూడా మా ధర్మశ్రీ అన్న ఎప్పుడు అంటే మధ్యలో పక్క ఊళ్ళోనే అయినా ఎప్పుడు కలవు కానీ ఈరోజు స్టేజ్ మీద కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మా కిరణ్ సార్ చెప్పినట్టు ఆయన ఎలాగైతే గద్దర్ గారి పాటల కోసం వాళ్ళ ఊర్లో ఎదురు చూశారో అలాగే గద్దర్ గారి పాటలు వింటున్నప్పుడల్లా ఎప్పుడైనా ఆయన కలవాల్సిన అవకాశం వస్తే చాలు అని ఎదురు చూసే వ్యక్తుల్లో నేను కూడా ఒకరినే. అలాంటిది ఆయన్ని కలిసే అవకాశం కూడా నాకు ఈ సినిమా ద్వారానే కలిసింది. బహుశా ఆయన అది నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఆ తర్వాత మరలా ఆయన ఇక్కడ లేరు అన్న విషయం తెలిసి అబ్బా ఆయన కలిసే అవకాశం వచ్చినందుకు నేను చాలా అదృష్టవంతుడు అని ఆ రోజు నేను తలుచుకున్నాను. సో నిజంగా ఈ సందర్భంలో ఆయన విజువల్స్ చూస్తుంటే లాస్ట్ పార్ట్ చూస్తుంటే నిజంగానే కన్నీళ్ళు వచ్చేసినాయి. ఏంటి ఇలాంటి ఆయన ఈ రోజు మన మధ్య లేడా, సో అన్న ఒక ఊహే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి, అంతటి మహానుభావుడు, అంతటి గొప్ప రచయిత, అంతటి గొప్ప వక్త. చూడండి, గొప్ప ప్రతి విషయంలో గొప్ప 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 అంటూనే ఉన్నా. అంటే అలా అనడంలోనే తెలిసింది అతను ఎంతటి గొప్పవాడు అని. సో అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు తలుచుకోవడానికి నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇంకా ఈ సినిమా ఒక పెద్ద విజయం సాధించాలని, అంటే ఇది సాధించకపోయినా సత్యారెడ్డి అన్న మాత్రం సినిమా తీయడం ఆపడం అలాగే తీస్తుంటాడు. ఆ విషయం తెలుసు నాకు. అయినా సరే తీయడానికి శక్తిని మరలా దేవుడు ఆయన కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కీర్తిశేషులు గద్దరన్న గారికి హృదయపూర్వక వందనాలయ్యా. ప్రత్యక్షంగా నేను మిమ్మల్ని చూడలేదు, కానీ ఎక్కడో ఉన్న నన్ను ఈ సినిమాల్లో పరిచయం చేయమని చెప్పిన మీ హృదయానికి ఎప్పుడూ నేను బానిసని. వందనాలయ్యా మీకు. మంచి తొందరగా వెళ్ళాలన్నా చెడు త్వరగా వెళ్ళాలన్నది సినిమా వల్లే సాధ్యం. చాలా సినిమాలు అవకాశం వచ్చినా నేను చేయకపోవడానికి కారణం చెడు అనేది యువత మీద పడకూడదు అని. ఇప్పుడు చేయడానికి కారణం ఇది మంచి జనాల్లోకి వెళ్ళాలని కారణంతో ఈ మూవీ నేను చేయడం జరిగింది. ఈ సినిమాలో నాకింత చక్కని అవకాశం ఇచ్చిన సత్యారెడ్డి సార్కి కూడా స్పెషల్లీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని జనాలందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది కొన్ని లక్షల మంది జీవితం కాబట్టి దయచేసి చూడండి, ఈ సినిమాని ఆదరించండి. తప్పులేమని ఉంటే క్షమించండి. ధన్యవాదాలు. రెడ్డి సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వాస్తవానికి పూజకి పనికిరాని పువ్వులన్నీ ఒక పాత పాట ఉండే. అలాంటి ఒక ఆదివాసి అడవిలో పుట్టిన బిడ్డని ఆదిలాబాద్ అడవి జిల్లా మంగీదల మేరేలో పుట్టిన మామూలు గిరిజన కుటుంబం నుంచి వచ్చిన నాలాంటివన్నీ కూడా సంత తమ్మునిగా భావించి 20 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా తేడా రాకుండా నా తమ్ముడు అని ఎక్కడ పరిచయాలు చేసిన మా తమ్ముడు అని చెప్తుండే. అలాంటి పెద్ద మనసున్న మా సత్యరెడ్డి సార్ గారికి ఇంకోసారి మనస్ఫూర్తిగా వందనాలు తెలుసుకుంటున్నాను. అయితే గద్దరన్న గురించి నేను చాలాసార్లు కలిసినప్పుడు రాత్రి టైంలో కలుస్తుండే. అంటే నేను కలిసిన ఎక్కువ జరిగిందా ఏందని ఇప్పుడు రాత్రి కలుస్తామంటే ఉద్యమకారులు ఎప్పటికీ రాత్రే కలుస్తారో బిడ్డ అని చెప్తుండే. మేము ఆదివాసీ ఉద్యమాల కోసం అనేక పోరాటాలు చేస్తుంటాం ఆదిలాబాద్ జిల్లాలో.
ఆ విషయంలో కూడా అన్న నాకు ఎన్నోసార్లు ఫోన్ చేసి చెప్తుండే, ఎక్కడున్నారో బిడ్డ అంటే పాదయాత్ర జోడని గడిపోతున్నాం అంటే, అరే నాకు చెప్పారా గొండెడా అని ముద్దుగా గొండెడాని పిలుస్తుండే మా జాతి పేరుతోటి. వెంకటేశ్వర ఎప్పుడు పిల్లకపో, అరే గొండెడా ఎక్కడున్నారో గొండెడా అంటుండే. కాబట్టి అన్న చనిపోయినటువంటి వాస్తవానికి కొన్ని మా ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి, వాళ్ళకి ఇప్పటికీ బస్సు సౌకర్యం లేదు, సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు. అయినా అన్న చనిపోవడం తెలిస్తే ఏడిసిన వాళ్ళు చాలా మంది ఆదివాసీ మనలు ఉన్నారు. నేను అడిగిన, మీరు గద్దరన్నా మీకు తెలియదుగా చూడలేదు ఎందుకు వేస్తారంటే, బిడ్డ నువ్వు చిన్నగా ఉన్నారా నీకు తెలియదు, మేము వయసులో ఉన్నప్పుడు గద్దరని వస్తుండే, అప్పుడు అన్న మీద మొత్తం నిర్బంధం ఉంటుండే, మా పళ్ళలో కూడా తిరుగుతుండే అని చాలా ఏడుస్తుండే. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు కుమ్రంభీం డిస్టిక్ తిరాణి మండలంలో రోంపల్లిలో గ్రామం ఉంటుంది, మంగితల్లి మేరలు వస్తుంది. మా ఆదివాసీ బిడ్డ ఒకని ఎన్కౌంటర్ చనిపోయిండు 10 సంవత్సరాల కింద. సడన్గా గద్దరన వచ్చాడు. గద్దరన అప్పట్లో వాట్సాప్లు మా ఏరియాలో టీవీలో ఏం లేవు. వచ్చి గద్దరన అంటే అప్పుడు వస్తాను. నేను కూడా ఆ టైంలో ఫస్ట్ చూస్తాను గద్దరను, దూరం చూస్తుండే గద్దరన అని. అంటే మా ఆదివాసులకు ఏ సమస్య వచ్చినా అప్పుడు పేపర్ కూడా రాకపో మా సమస్యలు, కానీ అన్నకు తెలుస్తుండే. వచ్చి ఆ రోజు శోభన ఎన్కౌంటర్ అయింది. వచ్చి అంత్యక్రియల వరకు ఉండి పోలీసులతో కొట్లాడి బూటక్క ఎన్కౌంటర్ అని. చాలా వాస్తవం చెప్పాలంటే నాకు మాట్లాడుతుంది అన్న గురించి చెప్పాలంటే, ఒక కుటుంబానికి ఒక తండ్రి ఎట్లుంటాడో మా ఆదివాసీ జాతికి గద్దరన్న కూడా అంతే పాత్ర పోషించుడు. ముఖ్యంగా మా ఆదివాసీ ఉద్యమకారులకు అయితే అన్న పర్మిషన్ ఇస్తే మా అక్క గారికి వచ్చిన రిక్వెస్ట్, అక్క మా ఆదివాసీ ఉద్యమకారుల మీద చాలా కేసులు ఉన్నాయి ఇప్పటికీ. మేము తెల్లారి లేస్తే మా కుటుంబం కోసం పనిచేస్తాం లేదు, కానీ మాకు సమస్యలు ఉన్నాయంటే అన్నిడిచి పెట్టి వెళ్ళిపోతాం. జై ఆదివాసీ అనుకుంటా. మా కేసుల గురించి ఎవరు పట్టించుకుంటలేరు. మీరు రేపు ఖచ్చితంగా గెలుస్తారు, మీరు క్యాబినెట్ రావాలి. క్యాబినెట్ వస్తే మా ఆదివాసుల మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఆ కేసులు ఎత్తివేయాలని ఈ సందర్భం కాదు కానీ చెప్తున్నా. ఆ కేసులు ఎత్తిపోవడానికి మీరు ఖచ్చితంగా కృషి చేయలేక, ఎందుకంటే మా గురించి పట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. కేసులు అవుతాయి, కోర్టుల పట్టు తిరుగుతాం, కేసులకు పోతాం, కానీ ఒక్క నాయకుడు వీళ్ళ కేసులు ఎత్తేయాలని మాట్లాడే సందర్భాలు. మేము కొట్లాడేది మా ఇంటి కోసం కాదు, మా పిల్లల కోసం కాదు, మా భవిష్యత్తు కోసం కాదు, మా జాతి భవిష్యత్తు కోసం కొట్లాడుతున్నాం. అందుకని ఖచ్చితంగా మీరు మమ్మల్ని ఆదివాసులు ఆదరించి మా కేసులు ఎత్తేసిన గద్దరన్న ఎక్కడున్నా వారి ఆత్మ ఖచ్చితంగా శాంతిస్తుంది. అలాగే నాలాంటి ఒక ఆదివాసికి ఈ అవకాశం ఇచ్చిన మా సత్యనారాయణ గారికి ఇంకోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారం. నాయకుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతున్న తిరుపతి శ్రీనివాస్ గారికి, మా జగదీశ్వర్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ సమయాభావాన్ని అర్థం చేసుకోవాలని కోరుతూ, ఒకే ఒక 30 సెకండ్సే మా రాజీవ్ అన్న మాట్లాడాలి. ఆజ్ఞ మా ఇద్దరి మిత్రత్వం అలాంటిది. మైక్ ఇచ్చి రాజకీయ నాయకుడికి 30 సెకండ్స్ అంటే కుదరదల్లా. ముందుగా సభకు విచ్చేసిన మా అక్కకు వందనాలు. గద్దరన్న లేరు అని మనం ఎప్పుడు అనుకోవద్దు. గద్దరన్న ప్రతి ఒక్కరి హృదయంలో, ప్రతి ఒక్క మనిషిలో, ప్రతి ఒక్క ఉద్యమంలో గద్దరన్న ఉంటారు. అక చనిపోయే ముందు, ఒక రోజు ముందు నేను చిన్న శ్రీశైలం యాదవ్ హాస్పిటల్కి వెళ్ళి అన్నతో 1 గంట సేపు మేము గడిపాం. అప్పుడు తను చెప్పిన విషయాలు చెప్తే మాకు స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఎంత ఉద్రేకం వచ్చిందో అన్నతో మాట్లాడిన అంత ఇది వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా విషయానికి వస్తే గద్దరన్న, నారాయణమూర్తి లాంటి వాళ్ళు లేరు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం ఎల్లప్పుడూ శ్రమిస్తూ, ప్రజల కోసం పనిచేస్తూ, తన డబ్బు ఆశ చూడకుండా ఉండే నాకు తెలిసే ఏకైక వ్యక్తి సత్యరెడ్డి అన్న. సత్యరెడ్డి అన్న గురించి చెప్పడం అంటే సముద్రంలో ఇది అన్నట్టు. ఈజ్ ద మ్యాన్ ఓన్లీ ఆర్మీ, 1 man ఆర్మీ అంటారే. సత్యరెడ్డి ఇస్ 1 man ఆర్మీ. హి స్టాండ్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి ఆపదలు ఉన్నా, తెలియకపోయినా వెళ్ళి గెలిచే వ్యక్తి మా సత్యరెడ్డి అన్న గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆల్ ద బెస్ట్. ఒక సత్యాగ్రహం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ఇన్ఛార్జిగా ఉన్నాడు బీజేపీ. ఈ సినిమాకి పాలసీ ప్రకారం ఎగనెస్ట్ ఆయన నా మీద ప్రేమతోటి వాళ్ళ ఫ్రెండ్స్ హెలికాప్టర్లో వచ్చారు. ఇప్పుడు చాలా హృదయపూర్వక ధన్యవాదాలు రాజీవ్ అన్న. పార్టీ లేదు, ఏమి లేదు, స్నేహం తర్వాతనే ఏదైనా. ఈ సినిమాకి ఎగనెస్ట్ పాలసీ ఉండి మిత్రుడి కోసం వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో స్టేట్లో నుంచి 5 రాష్ట్రాల ఎన్నికల్లో నుంచి ఒక చోట నుంచి స్పెషల్ హెలికాప్టర్లో వచ్చినందుకు మరోమారు ధన్యవాదాలు అన్న. ఎన్ని గంటలైనా మాట్లాడే శక్తి ఉంది, ఎన్ని భాషలైనా మాట్లాడే శక్తి ఉంది. మనం తర్వాత మీ రిజల్ట్ వచ్చి నాకు కూర్చుందాం. మా చెల్లెమ్మ ప్రమాణ స్వీకారానికి కూడా వస్తున్నాం.
ఇక సీనమ్మ తరపున అందరి తరపున చెల్లమ్మ 1 minute మాట్లాడినాక ఎమ్మెల్యే గారు ఉత్తరాంధ్ర టైగర్, నా నోటితోటి ఇంకా అది తప్ప రాదు. నా ఆశయం ఎప్పుడు నెరవేరుతుంది. నా ఆశయం ఒకటే ఉంది, ఉత్తరాంధ్ర కోసం గద్దరన్న తర్వాత కొట్లాడే వ్యక్తి ఎవరంటే ధర్మశ్రీ అన్న. ఈ రోజు ఆయనకి నియోజకవర్గంలో ఎన్నో పనులున్నా కూడా ఈ సినిమాని బ్లస్ చేయడానికి తప్పక వస్తానన్నాడు, వచ్చాడు. దానికి రెట్టింపుగా నేను పనిచేస్తానన్నా, మీ నియోజకవర్గంలో నా టీం పనిచేస్తాను. తెలుగు సేన ఆర్గనైజేషన్ చాలా స్ట్రాంగ్ ఉందన్న సిటీలో, మీకోసం వెరీ వెరీ హార్డ్ వర్క్ చేస్తామని ప్రామిస్ చేస్తున్నామన్న. మా కోసం శరత్, శ్రావణ్కి, శ్రావణ్ ఫ్యామిలీకి, మా రాహుల్ రంగనాథ్కి, మరో చీఫ్ కో డైరెక్టర్ పవన్కి, అందరికీ, బాబ్జీకి ధన్యవాదాలు తెలియజేస్తూ చెల్లమ్మని మాట్లాడాలి. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం, ఏ ఉద్యమం ముందుకు పోయినా కొద్దీ దాన్ని అణచివేయబడుతుంటుంది. కాకపోతే నాన్న అన్నట్టు ఎక్కడైతే అణచివేయబడుతుందో మళ్ళీ అక్కడే చిగురిస్తుంది. అందుకే ఈ మూవీ ఒక ఎగ్జాంపుల్. గద్దరన్న చనిపోయలేదు, గద్దరన్న ఆశ ముందుకు వెళ్తుందండి. జై గద్దరన్న. ఆల్ ది బెస్ట్ ఉక్కు సత్యాగ్రహ మూవీ. అందరికీ నమస్కారం. ఒక మంచి ప్రోగ్రాంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి ఈరోజు బర్త్డే సందర్భంగా కూడా, ఇది బర్త్డే కాదు, రియల్ బర్త్డే. సత్యారెడ్డి గారి జన్మదినం అనగానే ఇది సినిమా లాంచింగ్ కదా, ట్రైలర్ లాంచింగ్ ఏమో అనుకున్నాం. కానీ సత్యారెడ్డి తాలూకా అభిమానులు అందరూ కూడా రావడం ఒక మంచి సందర్భంగా నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నా మనస్సుమాంజలి తెలియజేసుకుంటూ, సత్యారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మనందరి తరపున తెలియజేస్తూ, విప్లవ జ్యోతి, విప్లవ మూర్తి, విప్లవ శక్తి గద్దర్ గారు. గద్దర్ గళంలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి బలం ఉంది. అంతేతే ఆ కళానికి అంత ప్రాధాన్యత. చాలామంది మనం శ్రీనివాసులు శ్రీశ్రీ గారిని చూస్తాం, కానీ కొంతమంది రచయితలుగా ఉంటారు. గద్దర్లో ఉన్నటువంటి విశేషం ఏంటంటే గాయకుడు, నాయకుడు, అలాగే అందరినీ ఉత్తేజపరిచే ఒక అమాయకమైనటువంటి ప్రారంభంతో అమాయకుడిగా ఈరోజు ఎంతో మందికి రియల్ నాయకుడిగా ఎదిగినటువంటి, సమాజానికి ఎదిగినటువంటి గర్జించే గద్దర్ ఈరోజు ఒక్క తెలంగాణకు పరిమితం కాదు, అఖిలాంధ్ర కోటి జనాలు ఎక్కడున్నా సరే అందరికీ కూడా ఆరాధ్యుడిగా ఈరోజు గద్దర్ని పూజిస్తున్నటువంటి వాళ్ళు. గద్దర్ మాటల్లో కానీ, ఆటల్లో కానీ, అడుగులో కానీ అడుగు వేసి పయనిస్తున్నటువంటి వాళ్ళు లక్షలాది మంది ఆయన వెనక ఉన్నారన్నలో ఎటువంటి సందేహం లేదు. ఎంత ప్రాధాన్యత ఉందంటే ఉక్కు సత్యాగ్రహం అనేది, కొంతమంది ఆ రోజుల్లో మనం ఉన్న ఉప్పు సత్యాగ్రహం మనం చూడలేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా బహుశా చూసినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఉప్పు సత్యాగ్రహం 1942లో మహాత్మా గాంధీతో నడిచినటువంటి ఉప్పు సత్యాగ్రహం. కానీ ఇది ఉక్కు సత్యాగ్రహం. ఏదైనా సంకల్పం ఉక్కు సంకల్పం అంటాం. ఉక్కు సత్య ఆగ్రహం. సత్య అంటే ఈయన ఆగ్రహించే ఉత్తరాంధ్ర తాలూకా ధ్వని, ప్రతిధ్వని వినిపించేటట్టు, కనిపించేటట్టు, అనిపించేటట్టు ఉక్కు సత్యాగ్రహం ఉంది. అంచేతే ఉక్కు సత్య ఆగ్రహం. అది ఉక్కు సత్యాగ్రహం కాదు, ఉత్తరాంధ్ర తాలూకా సత్య ఆగ్రహాన్ని మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే నిర్లక్ష్యానికి గురి కాదన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్ ఇలాంటి ప్రాంతాలు కానీ, అక్కడ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం లాంటి ప్రాంతాలు కానీ వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్నటువంటి దానికి ఆ రోజుల్లోనే పెద్దలందరూ ఎంతో భావకతతో అక్కడ ఉన్నటువంటి జంషెడ్పూర్లో ఉక్కు ఫ్యాక్టరీ ఉందట, లేదంటే రూర్కెలాలో ఉక్కు ఫ్యాక్టరీ ఉందట. అట్లా కాదు, ఉత్తరాంధ్ర జిల్లాలోనే ఆనాటి తెలంగాణ సోదరులు ఎంతో మంది ప్రాణాలు అర్పించినటువంటి 32 మందిలో తెలంగాణ సోదరులు ఉన్నారు,
పల్నాడు ఉన్నటువంటి పల్నాడులో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి యువకులు ఉన్నారు, అలాగే ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి వాళ్ళు అలాగే 32 మంది ప్రాణాలు అర్పించి తెచ్చుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీకి ఎలాగరా మాకు తోడు ఎవరు, మాకు జోడు ఎవరు, మేము నినాదిస్తున్నటువంటి మా విధానం గురించి మా కోసం ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు మాకు తోడు జోడు ఎవరుంటారు అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో కొన్ని రాజకీయపరమైనటువంటి కారణాలు, కొన్ని పరమైనటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాయిస్ లేక చాయిస్ లేక వినిపించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితిలో సత్యారెడ్డి అని వచ్చి లేదు దీనికి సంబంధించినటువంటిది మన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉత్తేజపరచడం కోసం గద్దలాంటి మహానుభావులు మా అనుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉత్తరాంధ్ర తాలూకా గళాన్ని వినిపిస్తాం, అది సినిమా రూపంలో తీసుకొచ్చి చైతన్యపరుస్తామని తీసుకొచ్చి ఈరోజు ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాని తీయడంతో పాటు మాలో ఉన్నటువంటి ఆక్రమణ, మాలో ఉన్నటువంటి ఆవేదన, మాలో ఉన్నటువంటి నివేదన, మాలో నిగూఢమైనటువంటి రోదనని ఈ సినిమా రూపంలో వినిపించి అందరికీ కూడా అక్కడ ఈరోజు చైతన్యపరుస్తున్నారు. కాబట్టి ఈరోజు ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఏంటంటే అది బయటికి వెళ్ళకుండా, అది ప్రైవేట్ పరం కాకుండా కొంతవరకు ఎంతో దోహదపడ్డది. సినిమా తీసేటప్పుడు కూడా లొకేషన్ పర్మిషన్లు ఇవ్వడానికి కూడా కొన్ని రాజకీయ కారణాలతో ఇబ్బంది పెట్టారు. ఎన్ని ఇబ్బందున్నా నాకు కావలసినంత సిబ్బంది నా వెనక ఉందని చెప్పి ఆ రోజు సత్యారెడ్డి గారు ముందుకు రావడం, ఇది నేను ఎక్కడో ఉంటే అన్నా నువ్వు రావాలని, అయ్యో నా కోసం ఎట్లా తెలుసు అంటే లేదు మీరు వచ్చి మీ మాట వినిపించండి, మీ మాట చాలు అని చెప్పి అప్పటికప్పుడే రమ్మంటే వెళ్ళి నన్ను అందులో కూడా పార్టిసిపేట్ చేసి అది నా క్యారెక్టర్ కూడా ఒక రకంగా ఒకటి క్రియేట్ చేసి మీ మాటగా వినిపించండి, ఉత్తరాంధ్ర వాసిగా ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలకు అనుగుణంగా మీరు స్పందించండి అని నాకు అవకాశం కల్పించినటువంటి సత్యారెడ్డికి జన్మాంతం కూడా రుణపడి ఉంటానని మనవి చేసుకుంటూ, ఈ రోజు ఎంతో మంది పెద్దలు, చాలా మంది వేదిక మీద ఉన్నటువంటి మహానుభావులు, ఎందుకంటే రాజకీయాల్లో ఒక రంగంలో ఏదో ఒక శాసనసభ్యుడిగానో 2 సార్లు ఎమ్మెల్యేగానో లేదంటే 4 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసో లేదంటే ప్రభుత్వ విప్పుగా ఉండొచ్చుగాక, కానీ ఈ కళాత్మకమైనటువంటి హృదయంతో ఎప్పుడైనా ప్రజలు ప్రేరేపించాలన్నా, ప్రజల్లో చైతన్యం రావాలన్నా, మన తాలూకా నిజమైన విషయాలన్నీ కూడా ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటే అది సినిమా రంగం వల్ల అందరూ కూడా చైతన్యపరుస్తారు. అలాగే ఈ రోజు తెలంగాణ ఆ రోజు మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సాధించారనుకుంటే గద్దలాంటి మహానుభావులు అందరూ కూడా ప్రేరేపితమై బ్రహ్మాండమైనటువంటి విప్లవ గీతాలు తీసుకొచ్చారు. కాబట్టి ఆ పాట ఎంతో మంది తాలూకు నోట్లో వచ్చినటువంటి మాటగా చాలా మంది అడుగేసి ముందుకు వెళ్ళారు. కాబట్టి ప్రజా చైతన్యం వచ్చింది. ఇది డెఫినెట్ గా ఉక్కు సత్యాగ్రహం వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఆ ప్రాంత వాసులకే కాదు అఖిలాంధ్రకోటి ఎంతమంది ఆంధ్రులు ఉన్న వాళ్ళందరి తాలూకా ఉద్దేశాన్ని కనబరిచే విధంగా ఇది ఎంతో బ్రహ్మాండమైనటువంటి హిట్ సాధించి ప్రజలు మంచి ఆదరణ పొంది ఈ సినిమా మరింత సత్యారెడ్డి గారికి ఇంకా ఒక 1000 సినిమాలు ముందుకు వెళ్ళడం కోసం, వందలాది సినిమాలకి ఆదర్శవంతంగా ఉండడం కోసం డెఫినెట్ గా ప్రజాదరణ పొందుతుండడంలో ఎటువంటి సందేహం లేదని తెలియజేసుకుంటూ, ఆ సింహాద్రి అప్పన్న, ఆ తిరుపతి వెంకన్న, సింహాయిలు మల్లన్న, భద్రాద్రి రామన్న, ఈ యాదాద్రి ఇక్కడ ఉన్నటువంటి అప్పన్న అందరూ కూడా దోహదపడి ఈ సినిమాని విజయవంతం చేయడానికి దేవదేవుడి తాలూకా కరుణ కటాక్ష వేక్షాలు పరిపూర్ణంగా ఉంటాయని తెలియజేసుకుంటూ, మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి తమ్ముడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ అన్న. చాలా హ్యాపీగా ఉందన్న మీలో కవి కళాకారుడు అందరూ ఉన్నందుకు. ఇప్పుడు దాకా వెన్నెలమ్మ గారిని ఎప్పుడో పంపించేవాళ్ళం, ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఈ సినిమా ప్రచార బస్సు యాత్ర 2 రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలో కూడా తిరుగుతున్నాం. ఎందుకంటే పాన్ ఇండియా మూవీగా వస్తుంది, డిసెంబర్లో రిలీజ్ అవుతుంది. గద్దరన్న గారు ఉంటే ఆయన చేతితోటి ప్రారంభించే వాళ్ళం, ఆయన కూడా పార్టిసిపేట్ చేసేవాడు. ఎన్నికల తర్వాత అప్పుడప్పుడు వచ్చి మీరు ఆశీర్వదించాలమ్మ, బస్సు యాత్రని ప్రారంభించాలని అమ్మ చేతితోటి కోరుతున్నాం. ఇంకొకటి కూడా అమ్మ, ఏదైనా పెద్ద జిల్లాలో ఎలక్షన్ అయిపోయినాక అక్కడక్కడ కూడా మీరు పాల్గొనాలి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో బావగారిని, భాస్కర్ని తీసుకొని రావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ముందుగా ప్రియమిత్రుడు సత్యారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, అతిథుల మహిళలందరికీ కూడా వందనాలు. అనుకోని విధంగా ఈ ఆడియో ఫంక్షన్, సెన్సార్ 2 ఒకటేసారి వచ్చాయి. అంటే ఒకటే టయానికి 12:45 నిమిషాలకు
అక్కడ ప్రొడ్యూసర్ డైరెక్టర్ సత్యారెడ్డి గారు హాజరు కావాల్సి ఉంది. హాజరు కాలేని పరిస్థితి కాబట్టి నన్ను సత్యారెడ్డి తమ్ముడు చిన్న సత్యారెడ్డిని మేమిద్దరం అక్కడికి వెళ్ళాము. ఏమవుతుంది అన్న టెన్షన్లో సినిమా అయిపోయి లోపలికి పిలిచిన తర్వాత చాలా మంచి సినిమా తీశారయ్యా. నిజంగా అంటే ఒక సోషల్ కాజ్, ఒక సెంట్రల్ అంటే ఒక గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏమవుతుందన్న భయంతో ఉన్న మాకు వాళ్ళు చెప్పేటువంటి మాటలు చాలా ఆనందాన్ని కలిగించాయి. మళ్ళీ ఒక రెబల్ స్టార్ ఇండస్ట్రీకి వచ్చినట్లుగా సత్యారెడ్డి గారికి అభినందనలు తెలియజేయండి. చాలా బాగా యాక్ట్ చేశాడు ఆయన. అన్ని ఊరు మాటలు రచయిత మొత్తం ఆయన అయిపోయి అంటే ఒక వచ్చిన కమిటీలో కూడా ఆయన విధంగా మిగిలిన వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పడం మేడం అన్ని ఆయనే చేస్తారని కూడా వాళ్ళు కామెంట్ చేస్తూ తమాషగా నవ్వుకోవడం జరిగింది. సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ వాళ్ళు ఈ సినిమాను బాగా అభినందించారు. ఇది ఈ జన్మదిన కానుకగా సత్యారెడ్డి గారికి చాలా శుభమైనటువంటి గిఫ్ట్. తర్వాత నాది చిన్న కోరిక, ఈ సినిమాను మా అందరి హృదయాలలో అంటే విప్లవం అంటే గద్దర్ గారిని నేను ఎక్కువసార్లు కలిసి ఉండకపోవచ్చు, కానీ సామాజిక సమస్య వచ్చినప్పుడల్లా మా బ్లడ్ వేడెక్కినప్పుడల్లా గద్దర్ గారు మాకు ఇన్స్పిరేషన్ గా ఆయన మా హృదయాలలో ఎప్పుడూ నిలిచి ఉంటారు. ఈ సినిమాలో ఆయనకు అంకితం చేస్తే బాగుంటుంది అనేది చేశారా? థ్యాంక్ యూ. నా కోరికే కూడా అదే. అందరికీ థ్యాంక్స్ అండి.